హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ నేను మామూలుగా బెండకాయ పచ్చిరొయ్యలు చేద్దాం అనుకున్నాను. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మీలో కూడా చాలా మందికి ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ బాగుంటుంది, ఎలా చేసినా టేస్టీగా వస్తుంది. కానీ ఈ విధంగా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. దీనికి కావాల్సిన పదార్థాల్లోకి వచ్చేస్తున్నానండి. ఫస్ట్గా బెండకాయలు కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలి. ఎందుకంటే పులుసు కదా బాగుంటుంది, పచ్చిమిరపకాయలు నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు తగినంత ఆయిల్, చింతపండు పులుసు తీసుకుని ఇలా ఉంచుకోవాలి. చింతపండు పులుసు, కొంచెం ఉప్పు, అది సైంధవలవణం వేస్తున్నాను నేను, మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. టమాటాలండి 4, తగినంత కొత్తిమీర. మా దొడ్లోనే ఉంటుంది కదా ఇది, నీసు కూరలో ప్రతి కూరలోనే వేయాలండి. పుదీనా 2 రమ్మలు కోసుకొచ్చాను. కొంచెం పసుపు, సరిపడా కారం, మెంతిపిండి. మెంతులు తెలుసు కదండి, మెంతులు దోరగా వేయించేసి మామూలుగా పొడి కింద కొట్టేయాలి. పొడి కింద కొడితే ఇలా మెంతి పిండి తయారవుతుంది. ఈ పిండిని కొంచెం 1 స్పూన్ వేయాలి. 1 స్పూన్ వేస్తే కనుక మరింత టేస్ట్ పెరుగుతుంది పచ్చిరొయ్యలు బెండకాయల్లోనూ. పచ్చిరొయ్యలు బెండకాయ అంటేనే టేస్ట్, కొంచెం వేయాలి. 1 స్పూన్ వేస్తే చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క వేసాను అన్నట్టుగా వేయాలి, చిన్న బెల్లం ముక్క. పచ్చిరొయ్యలు చూడండి, వెన్ను తీసేసి నీట్గా కడిగేసి నీళ్ళలో వేసి ఉంచాను. చాలాసార్లు కడిగానండి. కడగాలి అలాగ, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకోవాలి, ఉల్లిపాయలు కోసేసుకోవాలి, బెండకాయలు కూడా అలా కోసేసుకోవాలి శుభ్రంగా కడుక్కుని. టమాటాలు ముక్కలు కోసుకోవాలి. ఇంక ఇవన్నీ చూపించినాయి కదా, పచ్చిరొయ్యల్లో నీళ్ళన్నీ వాడుతూ ఇవ్వుకోవాలి. సాల్ట్ వేయాలి, సరిపడా కారం వేసి ఇది శుభ్రంగా కలపాలి. కొంచెం ఆయిల్, పచ్చిరొయ్యలు శుభ్రంగా కలిపేసుకోవాలి. గిన్నె శుభ్రంగా కాగిపోయిందండి, ఎక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ పోయాలి. చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి లైట్గా. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేయాలండి, పచ్చిరొయ్యలన్నీ వేసేసుకోవాలండి, బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం కోసుకున్న పుదీనా వేసుకోవాలండి. చూడండి రొయ్యలు అలా ఉడుగుతూ ఉంటాయి, మగ్గుతున్నాయి కదండి రొయ్యలు. ఇప్పుడు మనకు టమాటాలు వేయాలండి. ఇదిగోండి చూడండి, టమాటాలు వేసాం కదా, ఇలా మగ్గింది, ఇలా మగ్గిపోతుంది కదండి. ఇప్పుడు వేయాలి మనం బెండకాయ ముక్కలు. అంటే బాగా లేత బెండకాయలు కదా, అస్సలు ముందు వేయకూడదు. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. మళ్ళీ ఒక 20 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలేయాలి. ఇదిగోండి 20 మినిట్స్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. ఒకసారి కళాయి పెట్టాలి ఇలా కింద పైకి కిందకి. కొంచెం మెంతిపొడి అండి, మెంతిపొడి మనం మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదా, స్పూన్ మెంతిపొడి వేయాలి. ఇప్పుడు వాటర్ పోయాలి. మళ్ళీ 10 నిమిషాలు ఉంచాలి, సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉంచేయాలి. ఇదిగోండి కర్రీ అయితే ఉడికిపోతుంది. సగం ఉడికిపోవాలండి. సగం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోయాలి. మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేయాలి. తర్వాత బెల్లం ముక్క అండి, చిన్న ముక్క. ఇదిగండి ఈ బెల్లం ముక్క వేయాలి. ఇలా మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. కూర తయారైపోతుందండి. ఇదిగోండి గుమగుమలాడి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. బెండకాయ పచ్చిరొయ్య పులుసు ఇంకా కట్టేసుకోవచ్చు. అయిపోయిందండి, తయారైపోయింది కర్రీ. కొంచెం కొత్తిమీర అలా వేసుకొని కట్టేసుకోవాలి. మళ్ళీ కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. టేస్టీ టేస్టీ బెండకాయ రొయ్యల పులుసు. ఇప్పుడు తిని టేస్ట్ చూసి చెప్తాం. నాకైతే చాలా తినాలనిపిస్తుంది గైస్, చాలా. కూర తీసి ఇలా ఇలా పెళ్ళిపుక్కుని తింటే ఉంటుంది. నేను సాంబార్లాగా కలుపుకొని తినేద్దాం గైస్. సరే గొప్ప ఇంత మంచి ఉందో బెండకాయ ఇంత టేస్టీ కూర చేసుకోవచ్చు నాకు తెలియదు. నిజంగా ఇది ఎంత బాగుంటుందో అని అనుకోలేదు కలిసింది. బాగుంది, నాన్ వెజ్ కదా, బాగుంటుంది కదా అనుకుని వీడియో తీద్దాం కూర్చుని రోజు. ఇక్కడ చూస్తే మైండ్గా టేస్ట్ చూస్తే ఇంత టేస్టీ కూర నేను ఎప్పుడు తినలేదు గైస్. నాకు ఈ మార్క్స్ ఏమో 10కి 10 గైస్.